లండన్, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాలలో భారత విప్లవకారులు స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించారు. ఇండియా హౌస్, పారిస్ ఇండియా సొసైటీ వంటి సంస్థలు హోమ్ రూల్ విప్లవాత్మక ఆలోచనలను ప్రోత్సహించాయి. ముందుగా లండన్ లో విప్లవోద్యమం గురించి తెలుసుకుందాం. 1905లో శ్యామ్జీ కృష్ణవర్మ ఇండియా హౌస్ స్థాపించారు. ఇది భారత విద్యార్థులకు కేంద్రంగా మారింది. వినాయక్ సావర్కర్, హర్దయాల్ వంటి విప్లవకారులు ఇందులో చురుకుగా పాల్గొన్నారు. భారతదేశానికి హోమ్ రూల్ అనే ఆలోచనలను ప్రోత్సహించడానికి వారికి ఒక వేదికను అందించింది. 1909లో మదన్ లాల్ దింగ్రా బ్రిటిష్ అధికారి సర్ విలియం హట్ కర్జన్ విల్లీని హత్య చేశారు. ఇండియా హౌస్ లోని విప్లవకారులు లండన్ లో తమ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న ప్రమాదాన్ని త్వరలోనే గ్రహించారు. 1910లో సావర్కర్ కు నాసిక్ కుట్ర కేసులో జీవిత ఖైదు విధించిన తరువాత భారతీయ విప్లవకారులపై నిఘా పెరిగింది. ఫ్రాన్స్ లో జరిగిన భారత స్వాతంత్ర ఉద్యమంలో మేడం బికాజీ కామా కీలక పాత్ర వహించారు. 1905లో పారిస్ ఇండియా సొసైటీ స్థాపించారు. వందే మాతరం అనే పత్రికను ప్రచురించి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రోత్సహించారు. 1907 ఆగస్టు 3న జర్మనీలోని స్టట్గార్ట్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు సమావేశంలో మేడం కామా మొదటి భారతీయ జెండాను ఎగురవేశారు. ఈ జెండాలో 8 కమలాలు, కాషాయ గీతపై హిందీలో వందే మాతరం అనే పదం ఉంది. ఈ జెండాను ప్రస్తుతం పూణేలోని మరాఠా కేసరి లైబ్రరీలో చూడవచ్చు. జర్మనీలోని బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ ద్వారా భారత స్వపరిపాలన సాధించటం లక్ష్యంగా జర్మనీలో విప్లవాత్మక కార్యకలాపాలు జరిగాయి. 1915లో బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఏర్పాటు చేశారు. విదేశాలలో స్థిరపడిన భారతీయులను సమీకరించి వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పంపటం ద్వారా భారత భూభాగాన్ని విముక్తి చేయడానికి భారత దళాల సాయుధ తిరుగుబాటును నిర్వహించటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. క్రౌన్ ప్రిన్స్ అమానుల్లా సహాయంతో తాత్కాలిక భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, బర్కతుల్లా ఒబైదుల్లా సింధీల ఆధ్వర్యంలో కాబూల్ కు ఒక మిషన్ ను కూడా పంపింది. ఇది విప్లవాత్మక కార్యకలాపాల ఆలోచనలకు వేదికగా పనిచేస్తుంది. ఏదేమైనా లండన్, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్లలో విదేశాలలో నిర్వహించిన విప్లవాత్మక కార్యకలాపాలు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాయని చెప్పక తప్పదు.